అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టగానే డొనాల్డ్ ట్రంప్ తనదైన స్టైల్లో పాలన మొదలు పెట్టారు. ఏకంగా 12కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన సంతకం చేశారు. తొలి 8 ఆదేశాలపై సంతకం చేసిన అనంతరం పెన్నును జనంలోకి విసిరేసి అక్కడి వారిని ఉత్సాహపరిచారు. అంతేకాకుండా గత పాలనలో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ జారీ చేసిన 78వ ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. అంతేకాకుండా కెనడా, మెక్సికోలపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 25% అదనపు సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. పౌరసత్వం రద్దుపై కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలు ఈ విధానంలోనే పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తుంది. అయితే మొన్నటి వరకు అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు, టూరిస్టు లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో ప్రసవం జరిగితే ఈ నియమం వర్తించేది. తాజాగా ఈ విధానాన్ని రద్దు చేయడంతో లక్షల మంది ఇండియన్స్ తో పాటు ఇతర దేశాల వారు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న పరిస్థితి తలెత్తుతుంది.